లేదన్నట్టుగా ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు. కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలిసిన ఆ పెద్ద అన్నారే మాట్లాడినాడంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు కుళ్ళు ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ ముఖం ఏదవరి. బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. మరి అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. కొట్టండి. పిచ్చి నీకా నాకా? పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతాం. నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా? ప్రభులు ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు చేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. హాయ్, పెడతాను. మేము మనిషిని పుట్టించినప్పుడు అతనికి కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే